ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్పై అసత్య ఆరోపణలు చేసిన బాపతి మధుసూదన రెడ్డి చర్యలను వ్యాఖ్యానాలు గ్రామస్తులు ఖండిస్తూ మాగుంట కుటుంబంపై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా అది సరైన విధానం కాదని గ్రామస్తులు వెల్లడించారు. కలిగిరిలో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టే కార్యకలాపాలకు గ్రామస్తులు అందరూ సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట ప్రతినిధులు బదిరీరెడ్డి, సీనారెడ్డి, కృష్ణారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కలిగిరి విలేజ్లో 1995 సంవత్సరంలో మార్కెట్ వాల్యూ ప్రకారము ఈ స్థలాన్ని మేము చారిటబుల్ ట్రస్ట్ కోసం, మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కోసం తీసుకున్నాము. మార్కెట్ వాల్యూ పే చేసి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ ఆదేశాలు ప్లస్ కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. మాకు పొజిషన్ ఎంజాయ్మెంట్ కూడా ఇచ్చారు. మా పేర్లు 1Bలో కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 80 సెంట్లు కరిగిల గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కమ్యూనిటీ కోసం శ్మశానం కోసంగా ఇచ్చి కూడా ఉన్నాము. దాంట్లో కొంత టెంపుల్ దారి కూడా ఉన్నది, దాన్ని కూడా మీరే వాడుకుంటున్నారు. మిగతా దాన్ని మేము ఫెన్సింగ్ వేసి జామాయిల చెట్లు వేస్తున్నాము. కొంతమంది దాంట్లో వచ్చి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి అటువంటి జరగకూడదని కాంపౌండ్ వాళ్ళు చేసి నీట్గా పెడతామండి. ప్రాపర్టీ సెక్యూర్ చేసుకున్న దానికోసమే మేము ఎవరికి కూడా అమ్మలేదు. కాంపౌండ్ వాళ్ళు మాత్రం కట్టుకొని మా స్వాధీనంలో మా అగ్రికల్చరల్ యాక్టివిటీ ప్రస్తుతానికి జరుగుతుందండి. సబ్సిక్వెంట్గా ట్రస్ట్ డెసిషన్ తీసుకుంటుంది ఏం యాక్టివిటీ చేయాలా అనేది. మేము తెలుపుతాం, మేము అందరికి తెలిపే చేస్తాం. రాజకీయంగా మాగుంట కుటుంబం ప్రతిష్ట మీ అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా గత 35 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ ట్రస్ట్ కింద గవర్నమెంట్ దగ్గర కొన్నాము. ట్రస్ట్ మీదే ఉంది. ఇది ఎవరికి అమ్మలేదు, ఎవరికి అమ్మరు కూడా. ట్రస్ట్ ప్రాపర్టీ కిందనే కార్యకలాపాలు జరుగుతాయి. మాగుంట కుటుంబం గవర్నమెంట్ భూమి లేదా ఇతరులు అన్యాక్రాంతి చేయడం అటువంటి అలవాటు లేదు. అటువంటి వాళ్ళు కాదు, మీ అందరికీ తెలుసు. ఎంతో ప్రతిష్ట కలిగిన వాళ్ళు. వాళ్ళ మీద ఏదో దుమారం లేపి ఒక ఆయన వీడియోలో పెట్టాడు, మధుసూదన్ రెడ్డి అని ఆయన మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అతన్ని వదలం, మధుసూదన్ రెడ్డి అని అతన్ని వదలం. ట్రస్ట్ తరఫున చెప్తున్నాం, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సో మీకు ఏ డౌట్ లేదు, ఈ ప్రాపర్టీ ట్రస్ట్ది, ఎవరికి అమ్మలేదు, అమ్మం.